జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. శ్రీ శివసంకల్పం నుండి పుట్టిన శివమానస పుత్రిక ప్రత్యంగిర ప్రతిపక్ష నాశిని ప్రతిమంత్ర భక్షిణి అవటం వలన ఆమెను ప్రత్యంగిర అని, దానవ సంహారం కోసం చేయబడింది కనుక కృత్య అని, అధర్వణ మంత్రాల్లో అర్చింపబడేది కనుక అధర్వణ భద్రకాళి అని ఆమెను పిలుస్తారు. ఇప్పుడు అమ్మవారి విశేషాలను మనం పూజారి గారి మాటలో విందాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధుర్చరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే శ్రీ మహేశ్వరాయ నమః. ఓం కరాళవదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నః ప్రత్యంగిరా ప్రచోదయాత్. నా పేరు కేశవ. ఇది కోటిలింగ మహాశైవ క్షేత్రము. గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో మందడం గ్రామ శివార్లో ఉన్న తాళ్ళాయిపాలెంలో ఈ కోటిలింగ మహాశైవ క్షేత్రం ఉంది. ఈ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో ప్రత్యంగిర అమ్మవారు చాలా సంపూర్ణ విధానంతో దేవాలయ నిర్మాణం జరిగి ప్రతిష్ఠ గావింపబడింది. ఇక్కడ అమ్మవారు 64 శిరస్సులతో, అష్టభైరవులతో, రాశి సంకల్ప గంటలతో, వెన్నెల కిరణాలు ప్రసరించబడే శ్రీచక్రముతో ఉన్న దేవాలయము. ఏపీ తెలంగాణ మొత్తం కలిపితే ఇది ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని ఎందుకు పూజిస్తారంటే కార్యసిద్ధికి, నరఘోషకి, శత్రుపీడకి పూజిస్తారు. ఎవరైతే వచ్చి ఈవిడని పూజించి వెళ్తారో వారికి తొందరలోనే, రోజులు, గంటలు, నిమిషాల్లోనే ఇక్కడ కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. వచ్చి మనకి విషయాన్ని తెలియపరుస్తుంటారు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులందు చాలా విశేషమైన పూజలు ఉంటాయి. అమ్మవారిని మిరపకాయలతో హోమం చేస్తారు, నిమ్మకాయలతో అర్చనలు చేస్తారు. మనం చూస్తున్నది ఎండుమిరపకాయలతో చూస్తున్న ఎండుమిరపకాయల మాల ప్రత్యేకంగా అమ్మవారి కోసం. ఇందులో చూస్తున్నది నిమ్మకాయల మాల, ఇది కూడా అమ్మవారి కోసమే. 108 నిమ్మకాయల దండ ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ పూజారి వారు అలంకరించబోతున్నారు. మనందరికీ తెలిసిందే, నిమ్మకాయలు, ఉప్పు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవటానికి ప్రతిజ్ఞగా చెబుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఎవరైతే నిమ్మకాయలు అమ్మవారికి సమర్పిస్తారో వారి యొక్క అన్ని నెగిటివ్ ప్రాబ్లమ్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రత్యంగిర అమ్మవారికి ఎండు మిరపకాయల దండ సమర్పిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందే అమ్మవారికి నిమ్మకాయల మాల వేయటం జరిగింది. ఇప్పుడు ఎండు మిరపకాయల మాల సమర్పించారు. ఇది ఇంకొక దండాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భక్తులు ఎండు మిరపకాయల మాలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ముఖ్యంగా కోర్టు కేసులు, ఇలా చేతబడులు, ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు, కష్టాల నుంచి బయటపడాలని అనుకునేవారు అమ్మవారికి ఇక్కడ ఎండుమిరపకాయల మాలను సమర్పిస్తారు. ఈ ఎండుమిరపకాయలతో ఇక్కడ హోమం చేసినప్పుడు అమావాస్య రోజు, విడి రోజుల్లో కానీ అవి మీద పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి కోరు రాదు, అలాగే కళ్ళమట నీరు కూడా రాదు. అదే మన ప్రత్యంగిర అమ్మవారి యొక్క విశేషాలు, మహిమ. ఆ విషయాలను మనం ఇప్పుడు వరకు పంతులు గారు మాట్లాడున్నాము. మళ్ళీ ఇంకోసారి పంతులు గారు మనకి అమ్మవారి యొక్క మహిమని, ఇక్కడ ఏ రాశి వారు ఏ గంటను కొట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పంతులు వారు వివరంగా తెలియ. ఈ ప్రత్యంగిర అమ్మవారి దేవాలయంలో 64 కళలకి ప్రతీకగా 64 త్రిశూలాలు ప్రతిష్టాపన జరిగింది. ఈ యొక్క త్రిశూలానికి వచ్చిన భక్తులు ఒక నిమ్మకాయని బలిస్తూ ఉంటారు. ఒక త్రిశూలానికి ఒక నిమ్మకాయని పెడితే ఒక అమ్మవారికి ఒక పశువుని బలిచ్చినట్టుగా ఇక్కడ భావన. అట్లాగే అమ్మవారి మెడలో 108 నిమ్మకాయల మాలని హారంగా వేస్తాము. కుంకుమ పూజలోనే ఇక్కడే కొడతాము. ఒక్కొక్క గ్రామం పెట్టిన శక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి. అందుచేత వచ్చిన భక్తుల యొక్క కోరికలను ఈవిడ
గంటల యొక్క శబ్దము ద్వారానే వింటుంది. అందుకనే 12 రాసులకి 12 గంటలని ఈ దేవాలయంలో ఏర్పాటు చేశారు. ఎవరి రాశి దగ్గర వాళ్ళు నిలబడి ఆ గంటను 12 సార్లు మోగిస్తే ఆ శబ్దము ద్వారా అమ్మవారు వాళ్ళ కోరికలను వింటుంది, అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు మీరు 64 శిరస్సులు గల అమ్మవారు ఉంది. ఇక్కడ చతుషష్ఠి కళలు 64 అంశాలకి 64 శిరస్సులు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అష్టభైరవులు అమ్మవారికి సేవకులు, కాలభైరవుడు, ప్రచండ, క్రోధ, ఉన్మత్త, కపాల భైరవులు వీళ్ళు అష్టభైరవుల సహిత విశ్వరూప ప్రత్యంగర అమ్మవారి దేవాలయము. ఇక్కడ చూడండి శ్రీచక్రం ఉంది, చాలా పెద్దది రాతి శ్రీచక్రము. ఇక్కడ మనం చూసిన శ్రీచక్రాలు గర్భాలయంలో అమ్మవారి యొక్క పాదాల దగ్గర అంగుళాల పరిమాణంలో ఉంటాయి. కానీ ఈ శైవక్షేత్రంలో మాత్రము చాలా పెద్ద శ్రీచక్రము బయట ప్రతిష్టాపన చేశారు. ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు ఈ శ్రీచక్రాన్ని తాకే విధంగా ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ పూజలు చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి, నరఘోష, శత్రుపీడ తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని చాలా వందల సంఖ్యలో అమావాస్య రోజు ఇక్కడ పూజల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు మనం పూజారి కేశవ్ గారి మాటల్లో మనం ప్రత్యంగిరాదేవి వారి మహిమను అలాగే పూజా విధానాన్ని మనం తెలుసుకున్నాము. ఈ అమ్మవారు శనీశ్వరుని శంఖంగా చెప్పబడుతున్నారు. అంతేకాక విశ్వామిత్రుడు వంటి ఋషులు ఈ అమ్మవారిని ఉపాసించారు. అంతేకాక ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా చెప్పబడుతున్న ఋగ్వేద గ్రంథంలోని ఈ అమ్మవారి మంత్రాలే కనిపిస్తాయి. అందుకనే ఈ అమ్మవారిని ఋగ్వేదీయ శక్తి అని అన్నారు. అంతేకాక ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎంతోమంది తాంత్రికులు ఈ అమ్మవారిని ఉపాసించి ఎన్నో రకాల కోర్టు కేసుల సమస్యలను పరిష్కరిస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారి అర్చన వల్ల, ఆరాధన వల్ల ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. హృదయానికి అధిష్టాత్రి అవటం వల్ల గుండె నొప్పి వచ్చిన వారు ఈ అమ్మవారిని ఆరాధించి స్వస్థత పొందవచ్చు. అలాగే ఆర్థికమైన సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి, సంతానం లేని వారు, వివాహం కాని వారు కూడా వారి యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చును. అత్యధిష్ఠుదాంగులం నారాయణాయ స్వాహా అధిదేవత ప్రత్యుదేవత స్థిత ఓం ప్రాం ప్రీం ప్రోం సహ బుధగ్రహాయ స్వాహా ఓం ప్రపుష్పదే అధియదర్యో అర్హాద్యమద్యవాదే కృతమద్యనేతు ఇప్పుడు మనం చూస్తున్నది ఎండుమిరపకాయలతో ప్రత్యంగిరాదేవి వారికి హోమం. మీరు చూస్తున్నారు ప్రత్యంగిరామవారి హోమం. ఈ హోమంలో అందరూ కూర్చొని ఇక్కడ ఎండుమిరపకాయలు అవి వేసుకుని అందరి మీద పడుతున్నా కూడా ఎవరి ముక్కులమ్మట కళ్ళమ్మట కానీ నీరు రాకపోవడం ఈ ప్రత్యేక అమ్మవారి యొక్క ప్రత్యేకత. యమాయ స్వాహా ఓం ప్రజాపతి స్వరేతాన్యో విస్తాజాతాని వర్గాభూవ యద్గామాస్తే జుహమస్సున్నో అస్తో వయకృత్యామపతియోరీనా ప్రజాపతి స్వాహా అధిదేవతా ప్రత్యుదేవతా స్థిత ఓం క్రాం క్రీం క్రోం సహ శ్రీశ్వరగ్రహాయ స్వాహా ఓం కయాదిత్రాభ్వా సదా పుస్తకాః కయాదిత్యామృతాః రాహవేరవస్వాహా. ఇప్పటి వరకు మనం శ్రీ కోటిలింగ మహా శైవక్షేత్రంలోని కేవలం శ్రీ అష్టభైరవ సహిత విశ్వరూప ప్రత్యంగిరాదేవి ఆలయాన్ని దర్శించాము. ఇది కేవలం ఉపాలయం మాత్రమే. ఈ ఆలయంతో పాటుగా మరెన్నో ఆలయాలు కలవు. అవి కుబేర్ని ఆలయం, రాహుకేతు సహిత నాగబంధ ఆలయం. ఇక్కడనే నాగదోష శాంతులు జరపబడుతూ ఉంటాయి. మేధో సరస్వతి ఆలయం కూడా కలదు. అంతేకాక తమిళనాడులో లాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం ఉంటుంది. వాస్తు పురుషుని ఆలయం కూడా కలదు. నక్షత్ర వనం అంటే ఏ నక్షత్రం వారు ఏ చెట్టుని పూజించాలి, ఏ చెట్టు యొక్క గాలి పీల్చాలి, ఎలా వారి యొక్క దోషాలను పోగొట్టుకోవాలి అనేవి నక్షత్ర వనంలో మీకు తెలియజేయబడతాయి. అంతేకాక
అంతేకాక వివిధ రకాలైన శివలింగాలతో కూడిన ఆలయాలు. స్ఫటికలింగాన్ని ఎందుకు పూజించాలి, అలాగే రజితలింగము, ఇలా ఎన్నో రకాల లింగాల గురించి కూడా మీకు నేను త్వరలో వీడియోలు తెలియజేయబోతున్నాను. అంతేకాక ఈ ఆలయం విజయవాడ కనకదుర్గ ఆలయానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన ప్రతి ఒక్కరూ తప్పక ఈ ఆలయాన్ని దర్శించగలరు. అంతేకాక అమరావతి మరియు విజయవాడ తర్వాత అతిపెద్ద పుష్కర ఘాట్ ఇక్కడ నిర్మించడం జరుగుతోంది కనుక భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. అంతేకాక ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఎవరైనా సమయం ఉంటే వారు దగ్గరలోనే ఉండవల్లి గుహలోని అనంత పద్మనాభ స్వామివారిని దర్శించవచ్చు. అలాగే వెంకటపాలెంలోని 350 సంవత్సరాల క్రితం నిర్మించబడిన శివాలయం. ఇక్కడ ముఖ్యంగా శివాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు చాలా మెత్తగా ఉంటారు. అంతేకాక చాలా మహిమ కలిగిన స్వామివారు కనుక ఆలయాన్ని కూడా దర్శించగలరు. అలాగే వెంకటపాలెంలోని సాయిబాబా గుడినందు అవధూత శ్రీ పోలయ్య స్వామివారు వీరిని దర్శించగలరు. వీరు ఇప్పుడు ఉన్న అవధూతుల్లో చాలా మహిమ కలిగిన అవధూతగా చెప్పబడుతుంది. నేను ఈ అన్ని వీడియోలను కూడా మీకు త్వరలోనే అందించబోతున్నాను. నా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వటం ద్వారా ఈ అన్ని వీడియోల అప్డేట్లు పొందగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.